హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో అకౌంట్లో డబ్బులు అయితే పడుతున్నాయి. అయితే మీరు అకౌంట్లో డబ్బులు కావాలంటే కనుక తప్పనిసరిగా ఈ ఒక్కటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ ఒక్కటి ఏంటి, ఈ డబ్బులు ఎలా పడుతున్నాయి, ఏ పథకానికి సంబంధించి వేస్తున్నారు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో వివరాలు ఏంటున్నాయనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి అనే పథకం ఉందా, మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం డబ్బులు అయితే వేస్తారు. అయితే ఇక్కడ మనకు పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద రైతులకు 21వ విడత 2,000 రూపాయలు నిధులు అయితే విడుదల చేశారు. ముఖ్యంగా వరదలు మరియు కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల రైతులకు ముందుగానే జమ చేశారు. అయితే కొన్ని రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. సెప్టెంబర్ 26, 2025న డబ్బులు అయితే పడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ కానివచ్చు, పంజాబ్ కానివచ్చు, ఉత్తరాఖండ్, ఈ 3 రాష్ట్రాల్లో సుమారు 27 లక్షల మందికి పైగా రైతులకు 540 కోట్ల రూపాయల వరకు అయితే బదిలీ అయ్యాయి. అలాగే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో కూడా అయితే మనకు వరదల కారణంగా నష్టపోయారు. సో అలాంటి వాళ్ళకు రైతులు కూడా ఇక్కడ డబ్బులు అయితే వేశారు. ఈ రాష్ట్రంలో దాదాపు మనకు 8.55 లక్షల మందికి డబ్బులు అయితే జమ అయ్యాయి. మిగిలిన రాష్ట్రాలకు రైతులకు అంటే మనకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానివచ్చు, అలాగే పక్క రాష్ట్రం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి కానివచ్చు, సో త్వరలోనే డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి చెబుతున్నారు. ఈ డబ్బులు దీపావళి పండుగ లోపు లేదా అక్టోబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం అయితే ఉందని, రైతులు తమ ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే ఈ కింది పనులు అనేది చేసుకోవాలి. సో ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన పనులు ఈ కేవైసీ అనేది చేసుకోవాలండి. ఆధార్ నంబర్ను ఐడి వారి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేసుకోవాలి. అలాగే భూమి ధృవీకరణ ల్యాండ్ సీడింగ్ పూర్తి అయితే చేసుకోవాలి. ఈ పనులు పూర్తి చేయని రైతులకు 21వ విడత డబ్బులు ఏదైతే ఉన్నాయో 2,000 అది ఆగిపోయే అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. అలాగే ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 6,000 రూపాయలు ఆర్థిక సాయంను 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో అయితే పడతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మీ బ్యాంకు ఖాతాకు సంబంధించి ఆధార్ లింకప్, అలాగే మనకు ఈకేవైసీ, అలాగే భూమి ధృవీకరణ ల్యాండ్ పత్రాలు అనేది పూర్తి అయితే ఉండాలి. సో అలా ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి. అది త్వరలోనే అంటే మనకు దీపావళి కనుక వేయచ్చు, లేదంటే కనుక దీపావళి తర్వాత వేయొచ్చండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.